పూర్వకాలంలో సత్యవ్రత మహారాజు అనే ధర్మపరుడు ఉండేవాడు. ఒకరోజు ఆయన నదిలో స్నానం చేస్తుండగా తన చేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప, రాజా, నన్ను కాపాడండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని వేడుకుంది. రాజు దయతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో పెట్టాడు. కాని ఆశ్చర్యం, ఆ చేప రోజురోజుకీ పెద్దదవుతూ ఉండింది. పాత్ర సరిపోక సరస్సులో పెట్టాడు. అక్కడ కూడా పెరిగింది. చివరకు సముద్రంలో వదిలాడు. అప్పుడు ఆ చీప తన అసలు రూపాన్ని చూపించింది. అదే లార్డ్ విష్ణు యొక్క మత్స్య అవతారం. విష్ణువు చెప్పాడు, త్వరలో ప్రళయం వస్తుంది, నీవొక పెద్ద నౌక తయారు చెయ్యి, అందులో వేదాలు, ఋషులు, జీవులను ఉంచు. కొన్ని రోజులకు భారీ వర్షాలు మొదలయ్యాయి. భూమంతా నీటిలో మునిగిపోయింది. సత్యవ్రతుడు నౌకలోకి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు మహాచేపగా మారిన విష్ణువు సముద్రంలో ప్రత్యక్షమై తన కొమ్ముకు నౌకను కట్టమని చెప్పాడు. ఆ తర్వాత భారీ అలల మధ్య నౌకను సురక్షితంగా నడిపించాడు. ప్రళయం ముగిసిన తర్వాత విష్ణువు వేదాలను రక్షించి కొత్త సృష్టికి మార్గం చూపించాడు. నీతి: దేవునిపై నమ్మకం, ధర్మం పాటిస్తే ఎలాంటి కష్టాలనైనా దాటవచ్చు.